అందరికీ నమస్కారం అండి. జగద్గురు శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం. మనకు ఏప్రిల్ 9వ తేదీన ఉగాది రాబోతుంది. ఉగాది అంటే అందరికీ గుర్తుకు వచ్చేది తెలుగు సంవత్సరం. తెలుగు సంవత్సరం ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. కాబట్టి ఇది తెలుగువారి పండగగా పేరు తెచ్చుకుంది. చైత్ర శుద్ధ పాడ్యమి నాడు వచ్చేటువంటి ఈ పర్వదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. చైత్ర మాసం శుక్లపక్షం పాడ్యమి రోజు ఆ విధాత అయిన బ్రహ్మదేవుడు ఈ జగత్తును సృష్టించాడని ప్రతీతి. సోముకుడు వేదాలను దొంగలించిన ఆధారంగా మత్స్య అవతారం ఎత్తి మహావిష్ణువు వాటిని తిరిగి బ్రహ్మదేవునికి అప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చిందని పురాణ ప్రతీతి. చైత్ర శుద్ధ పాడ్యమి రోజు సూర్యోదయ వేళలో సృష్టిని సృష్టించాడని అంటారు. కాలగమనాన్ని, గ్రహ నక్షత్ర ఋతుమాస వర్షాయ దికులను బ్రహ్మదేవుడు ఆ రోజు వర్తింపజేశాడని నమ్మకం. అంతేకాకుండా వసంత ఋతువును కూడా ఈ రోజు నుండే ప్రారంభం అవుతుంది. అందుకే నూతన జీవితానికి నాందిగా ఉగాదిని మనం చేసుకుంటూ ఉన్నాం. ఉగాది, యుగాది అనే రెండు పండుగలు వాడుకలో ఉన్నాయి. అంటే నక్షత్ర గమనం. నక్షత్ర గమనానికి ఆది ఉగాది, అంటే సృష్టి ఆరంభమైనటువంటి దినమే ఉగాది. యుగం అనగా ద్వయం లేదా జంట అని అర్థం. ఉత్తరాయణ దక్షిణాయన ద్వయ సంయుత యుగం కాగా ఆ యుగానికి ఆది ఉగాదిగా మారింది. ఆ ఉగాది శబ్దానికి ప్రతిరూపంగా ఉగాది రూపొందింది. ఎంతో విశేషమైనటువంటి ఉగాది రోజున ఈ కథలను మనం భక్తి శ్రద్ధలతో విన్నవారి సంపూర్ణమైనటువంటి విష్ణు అనుగ్రహం పొందుతారు. కాబట్టి ఈ కథలను పూర్తిగా వినండి. బ్రహ్మ యొక్క అజాగ్రత్త వలన వేదాలు ఒక రాక్షసుడు దొంగతనం చేశాడు. అతని పేరు హయగ్రీవ. వేదాలు పోవటం వలన భూలోకం మొత్తం అంతా చీకటి, ఇంకా అజ్ఞానం, పాపం, అన్యాయం, అక్రమాలు పెరిగిపోయాయి. ఇది ఇలా ఉంటే విష్ణు భగవానుడు దీనికి ఖచ్చితంగా ఒక పరిష్కారం చేయాలి అని అనుకుంటాడు. అప్పుడే తెలుస్తుంది హయగ్రీవ వేదాలు దొంగలించి సముద్రంలోకి వెళ్ళిపోయాడని. అప్పుడే విష్ణు భగవానునికి ఒక ఆలోచన వస్తుంది. అది మత్స్య అవతారం, చేపలాగా మారటం. ఇది ఇలా ఉంటే భూలోకంలో ఒక గొప్ప వ్యక్తి ఉండేవాడు. అతని హృదయం ఎంతో గొప్పది. ఇంకా ఎప్పుడూ దేవుడి పట్ల గౌరవం, భక్తి, ఇంకా భయం కలిగి అతని సేవలు పరితపిస్తూ యాగాలు, యజ్ఞాలు, హోమాలు, తపస్సు చేస్తూ ఉండేవాడు. అతని పేరు సత్యవ్రతుడు. అతను ఒకరోజు పుణ్యస్నానాలు ఆచరిస్తూ నదిలో దిగి దేవుడికి మొక్కుకుంటూ తన చేతిలో నీటిని పైకి తీశాడు. ఆశ్చర్యం, అందులో ఒక చేప పిల్ల ఉంది. అది అక్షరాల ఆ దేవదేవుడు విష్ణు భగవానుడు. దాన్ని సత్యవ్రతుడు వెంటనే తిరిగి నీటిలో వేస్తాడు. అప్పుడు ఆ చేప పిల్ల, ఓహో, ఓ మానవా, నిన్నే చూడు, దయచేసి నన్ను ఇలా ఒంటరిగా ఈ నీటిలో వదలకు. ఇక్కడ ఉన్న పెద్ద చేపలు నన్ను తినేస్తాయి. ఇంకా నేను ఎవరికైనా వలలో దొరికితే నన్ను వాళ్ళు పట్టుకొని తినేస్తారు. దయచేసి నన్ను నువ్వు కాపాడు అంది ఆర్దింపుగా ఆ చేపపిల్ల. జాలిపడిన సత్యవ్రతుడు దాన్ని పట్టుకొని కమండలంలో నుంచి దాన్ని తన ఇంటికి తీసుకువెళ్తాడు. మరుసటి రోజు ఆ చేపపిల్లను చూడగా అది కమండలంలో పెద్దగా అయింది. ఓహో, ఓ పెద్ద మనసు ఉన్న పెద్దాయనా, నువ్వు నన్ను ఇంత చిన్నదానిలో ఉంచావు. ఎలా అయ్యా? దయచేసి వేరే దానిలో నన్ను ఉంచు అంది ఆ చేపపిల్ల. దానికి అతను ఒక కుండలో వేస్తాడు. మళ్ళీ మరుసటి రోజు అది కుండలో పెద్దగా అవుతుంది. దాన్ని చూసిన అతను ఆశ్చర్యం చెందుతాడు. అప్పుడు అది, అబ్బా, నన్ను మీరు ఇక్కడ కూడా ఇరుకు గదిలో ఉంచారు. మీరు గొప్పవారు అనుకున్నాను, కానీ ఎందుకు ఇలా చేస్తున్నారు? నాకు సరిపడే చోటులో నన్ను ఉంచండి అంది దీనంగా. ఇక సత్యవ్రతుడు ఆ చేపను తీసుకువెళ్ళి ఒక సరస్సులో ఉంచుతాడు. అక్కడ అది పెద్దదవుతుంది. తిరిగి ఒక నదిలో, తరువాత సముద్రంలో. ఆశ్చర్యం, సముద్రంలో కూడా అతి పెద్దది అవ్వటం చూసి సత్యవ్రతుడు, ఓహో, ఏమిటి ఈ మాయ? ఓ భగవంతుడా, ఏమిటి ఈ లీల? ఇందులో ఏదో తెలియని ఆంతర్యం ఉందా? లేదా నాకు మీరు ఏమైనా చెప్పాలి అనుకుంటున్నారా? ఇంతకీ ఎవరు మీరు? సాక్షాత్తు ఓ విష్ణుదేవుడు ఇలా చేస్తూ ఉన్నాడా అన్నాడు పైకే. అప్పుడే ఒక్కసారిగా విష్ణుమూర్తి ప్రత్యక్షమవుతాడు. దాన్ని చూసిన సత్యవ్రతుడు ఆశ్చర్యకితులు అయ్యి,
ఓ సమస్తాన్ని నడిపించే దేవా, పద్మాల వంటి కన్నుల కలవాడా, చక్కని వాడా, మీరు స్వయంగా వచ్చారు అంటే ఏదో పెద్ద విషయం ఉంది. అందులో నేను ముఖ్యవాడిని. చెప్పండి అన్నాడు సంతోషంగా. అప్పుడు విష్ణు భగవానుడు, ఈ సమస్త లోకంలో చీకట్లు వ్యాపించాయి. పాపం ఎక్కువైపోయింది. అన్యాయం ఎక్కువగా వాటిల్లింది. దీనికి కారణం వేదాలు అపకృతి కావటమే. వేదాలను హయగ్రీవ దొంగతనం చేశాడు. ఈ రోజు నుంచి 7 రోజుల్లో ఈ సమస్త భూమండలం నీటిలో మునిగి అతలాకుతలమైపోతుంది. నువ్వు చేయవలసిన కార్యం ఏమిటి అంటే, నువ్వు జీవరాశులని ఇంకా ధాన్యాలని ఋషులని ఇక్కడికి ఆ రోజు తీసుకురావాలి. నేను పెద్ద పడవ ఇక్కడికి తీసుకువస్తాను. 7 రోజుల తర్వాత అంటూ అదృశ్యమయ్యాడు. ఇక ఆనంద బాష్పాలతో మొక్కుతూ ఉన్న సత్యవ్రతుడు విష్ణువు చెప్పిన పనిలో లీనమయ్యాడు. ప్రపంచంలో ఉన్న ప్రతి జీవరాశిని విష్ణువు చెప్పినట్లుగా ఇంకా ధాన్యం కూడా సేకరిస్తూ ఉన్నాడు. ఇక ప్రళయ హోరు మొదలవుతుంది. భూమి మొత్తం కటిక చీకటి ఆవరించింది. హోరున గాలి, దుమ్ము, నల్లని మేఘాలు, భయంకర ఉరుములు, మెరుపులు, ఇలా విధ్వంసం మొదలయ్యింది. సముద్రం హోరున పొంగుతుంది. అలా 7 రోజుల తర్వాత సముద్ర ఒడ్డున సత్యవ్రతుడు విష్ణువు చెప్పిన జీవరాశిని ఇంకా ఋషులతో ఎదురు చూస్తూ ఉన్నాడు. విధ్వంసం అంతకు అంతా ఎక్కువ అవుతూ ఉంటే అందరూ భయం ఇంకా భక్తితో ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ విష్ణువు చెప్పిన పడవ ఇంకా రాలేదు. ఇటు చూస్తే హోరున ప్రళయం, ముచ్చిహోరు అంతకు అంతా పెరుగుతూ ఉంది. అప్పుడే సత్యవ్రతుడు విష్ణునామాన్ని పఠిస్తూ ఉన్నాడు. అప్పుడే దూరంగా అలల మధ్య ఒక పెద్ద పడవ అలా అలా వస్తూ ఉంది. ఇక అది రాగానే విష్ణువు యొక్క ఆకాశవచనాలు వినిపిస్తూ ఉన్నాయి. అందరూ అందులో చేరండి అని. ఇక అందరూ అందులోకి చేరగానే సముద్రంలో ఎక్కడ ఉందో తెలియదు. కానీ ఆ చేప పెద్ద అవతారం ఎత్తి ఆ పడవను తన మీద ఉంచుకుంది. ఇక అప్పుడే ఒక్కసారిగా ఈ సమస్త భూమి ఒక్కసారిగా నీటిలో మునిగిపోయింది. ఇక మత్స్య అవతారంలో ఉన్న విష్ణు భగవానుడు సముద్రంలో ఉన్న హయగ్రీవను పట్టుకొని అతన్ని అంతం చేస్తాడు. మత్స్య అవతారంలో ఉన్న విష్ణు భగవానుడు ఆ తర్వాత మళ్ళీ భూమి మీదకు అవతరిస్తాడు. సత్యవ్రతుడు మిగిలిన వాటిని ఈ భూమి మీద చేర్చగానే బ్రహ్మ మళ్ళీ తిరిగి సృష్టిని కొత్తగా మార్చడం జరుగుతుంది. ఆ రోజునే ఉగాదిని సృష్టించబడినది. కాబట్టి ఆ రోజు నుంచి మనం ఉగాది పండుగ అంటే నూతన సంవత్సర ఆరంభంగా మనం చేసుకుంటూ ఉన్నాం. అలాగే ఇంకొక కథ, రుక్మిణి కళ్యాణం గురించి తెలుసుకున్నాం. రుక్మిణి కళ్యాణం గురించి తెలుసుకున్న వారి సకల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది. రుక్మిణి కళ్యాణం. కంసుని సంహరించిన తర్వాత ఉగ్రసేనుని రాజుని చేసి మధురా నగరాన్ని కృష్ణ బలరాములు తన సంరక్షణలో పరిపాలించసాగారు. కంసపత్నులు తమ తండ్రి అయిన మగధ చక్రవర్తి జరాసంధుడు దగ్గరికి వెళ్ళి జరిగిన సంఘటన మరియు శ్రీకృష్ణునిచే కంసవధ గురించి చెప్పారు. క్రోధావేశపరుడైన జరాసంధుడు తన అల్లుణ్ణి చంపిన కృష్ణుడిపై ప్రతీకారం తీర్చుకుంటానని మరియు హతమారుస్తానని తమ కుమార్తెలకు ప్రమాణం చేశాడు. యుద్ధబేరి మోగించిన తన సైన్యం గజతుంగ బలాలతో మధురపై దండెత్తారు. కృష్ణ బలరాములు తమ బలాలతో ఎదిరించి జరాసంధుని సైన్యాన్ని నిర్మూలం చేసి ఓడించపంపారు. పగ తగ్గని జరాసంధుడు తన సైన్యాన్ని బలగాన్ని పెంచుకోవడానికి చుట్టుపక్కల రాజ్యాల రాజుల్ని సైన్యాలని కలుపుకొని మధురపై 17 సార్లు దండయాత్ర చేశాడు. కానీ ప్రతిసారి కృష్ణ బలరాముల చేతిలో ఓడిపోయి వెళ్ళిపోయేవాడు. బలరాముడు అడిగేవాడు కృష్ణుణ్ణి, కృష్ణ, ఎందుకు జరాసంధుణ్ణి చంపకుండా వదిలేస్తున్నావు? కృష్ణుడు నవ్వి, జరాసంధుడి మరణం ఇంకొకరి చేతిలో వ్రాసి ఉంది, అంతవరకు ఇలా ఓడించక తప్పదు అన్నాడు బలరాముడు. అది సరే కృష్ణ, ఈ వరుస యుద్ధాలతో మనం మన యుధవీరులను కూడా నష్టపోతున్నాము అని ఆలోచించు. దానికి కృష్ణుడు, ఈసారి మళ్ళీ జరాసంధుడు వస్తే ఆలోచిద్దామన్నాడు. బలరామకృష్ణులు మధురలోకి వెళ్ళి ఉగ్రసేనుణ్ణి వసుదేవుణ్ణి కలిపి విజయ విశేషాలు వివరించాడు. అక్కడ జరాసంధుడు పరాజయంతో మరింత రగిలిపోయాడు. ఎలా ఓడించాలి అని ఆలోచిస్తున్న జరాసంధుణ్ణి కలహభోజనుడు నారదుడు కలిశాడు.
జరాసంధ, నీ వలన ఒంటరిగా కృష్ణుడితో పోరాటం అవదు. నీ సామంత రాజులు కాకుండా ఇంకో బలమైన రాజుని కలుపుకొని దండయాత్ర చెయ్యి అన్నాడు. ఎవరున్నారు నారదా అంతటి బలమైన వారు? జరాసంధుడు అడిగాడు ఈ విధంగా. నారదుడు, యవన చక్రవర్తి కాలయవనుడు మహాబలవంతుడు, 3,00,000 బలవంతమైన యవన సైన్యం ఉంది. అతని కూడా కృష్ణుడి అంటే పడదు. కానీ నారద, అతనెవరో నాకు తెలియదు అన్న జరాసంధుని ప్రశ్నకు నారదుడు, నేను వెళ్ళి అతనిని ఒప్పిస్తాను. మీరిరువురు చెరొక పక్క నుంచి దాడి చెయ్యండి. ముందు కాలయవనుడు దాడి చేస్తాడు. ఆ సమాచారం తెలిసిన వెంటనే నువ్వు దాడి చెయ్యి అని చెప్పి నారదుడు వెళ్ళి కాలయవనుని కలిసి కృష్ణుడిపై యుద్ధానికి ఒప్పిస్తాడు. కాలయవనుడు మధురపై దాడి చేస్తాడు. సమాచారం తెలిసిన కృష్ణుడు బలరామునితో, అన్నయ్య, ఇదే సమయంలో జరాసంధుడు కూడా దాడి చేస్తే మన సైన్యం ఎదుర్కొనేదే లేదు. మనం పోరాడుతుంటే జరాసంధుడు మధురలో ప్రవేశించి బంధుజనం ప్రజలను చంపివేయవచ్చు. వీరిని సురక్షిత ప్రాంతానికి తరలించాలి అన్నాడు. అయితే ఏం చేద్దాం కృష్ణ? కృష్ణుడు కనులు మూసుకొని దేవశిల్పి విశ్వకర్మని సముద్రుడిని తలుచుకున్నాడు. ఇద్దరూ ప్రత్యక్షమయ్యారు. సముద్ర మధ్యలో భూమికి దూరంగా 12 యోజనాల పర్వత ప్రదేశం నగర నిర్మాణానికి ఇమ్మని అడిగాడు. తన అవతార నిర్మాణం తర్వాత తీసుకురమ్మని చెప్పాడు. విశ్వకర్మతో, నీవు సముద్రుడితో వెళ్ళి ఆ ప్రదేశంలో మధురవాసులు నివసించడానికి మంచి అనువైన నగరం వెంటనే నిర్మించమని ఆదేశించాడు. ఆ నగరానికి ద్వారకా అని నామకరణం చేయమని చెప్పాడు. వారిరువురూ బయలుదేరి వెళ్ళగానే బలరాముని వంక తిరిగి, అన్నయ్య, నీవు సైన్యంతో ఇక్కడే ఉండి నగరం నిర్మాణం అవగానే మధురవాసులందరినీ అక్కడికి తీసుకువెళ్ళు. నేను కాలయవనుని వధించి వస్తాను. ఒకవేళ జరాసంధుడు దాడి చేస్తే వరించు అని తను ఒంటరిగా మధుర బయట వేచి ఉన్న కాలయముని దగ్గరకు నిరాయుధుడుగా బయలుదేరాడు. ఒంటరిగా నిరాయుధుడుగా వస్తున్న కృష్ణుడు చూసి కాలయవనుడు ఆశ్చర్యపడ్డాడు. నారదుడు ఇతని గురించి చాలా గొప్పగా చెప్పాడు. జాగ్రత్తగా ఉండమన్నాడు. ఇతనేమో ఆయుధాలు, రథం, సైన్యం లేకుండా వస్తున్నాడు. ఆలోచనలు ఇలా ఉండగానే కృష్ణుడు ఎదురుగా వచ్చి నిల్చున్నాడు. కాలయవన, అనవసర రక్తపాతం ఎందుకు? నీవు నాతో వచ్చి ద్వంద్వ యుద్ధం చేయగలుగు. సరేనని కాలయవనుడు తన ఆయుధాలు వదిలి రథం దిగి కృష్ణుడి వైపు రాసాగాడు. దగ్గరకు వచ్చేదాకా చూసి కృష్ణుడు సేనలకు దూరంగా పరిగెత్తసాగాడు. హఠాత్తు పరిమాణానికి కోపం చెంది కాలయవనుడు కృష్ణుడి వెనక పరిగెత్తసాగాడు. అలా సేనలకు దూరంగా పరిగెత్తించి కొన్ని కోసుల దూరం ఉన్న పర్వత గుహలోనికి కృష్ణుడు వెళ్ళాడు. అతని వెంటే కాలయవనుడు గుహలోనికి ప్రవేశించాడు. లోనికి వెళ్ళిన కాలయవనికి కృష్ణుడు కనిపించలేదు. మరింత గుహలోనికి పోయి వెతుకుతున్న అతన్ని దురాన రతిపై పరుండి ఉన్న వ్యక్తి ముసుకు కాంతిలో కనిపించాడు. తన నుంచి భయపడి కృష్ణుడు అక్కడ ఉన్నాడని తలచాడు. దగ్గరకు వెళ్ళి చూశాడు. కృష్ణుడు ధరించిన ఉత్తరీయం శరీరం మొత్తానికి కప్పుకొని నిద్రలో ఉన్న వ్యక్తి చూసి కోపం చెందిన కాలయవనుడు, ఓయి కృష్ణ, పిరికి పందవై గుహలో దాగినా నిన్ను నేను వదలను అంటూ కాలితో తన్నసాగాడు. కాలి దెబ్బలు తిన్న ఆ మనిషి రాతిపై నుండి నేలపడ్డాడు. ఉత్తరీయం తొలగిన ఆ వ్యక్తిని చూశాడు. అతను కృష్ణుడు కాదు, ఎవరో ముసలి వ్యక్తి. యుగాలుగా ఆ గుహలో నిద్రిస్తున్నట్టుగా ఉంది. కాలయవనుడు తత్తరపడ్డాడు. ఎవరో మహర్షి యోగ నిద్రను భంగం చేసినట్టు ఉన్నాను, ఏమి చేస్తాడు అని భయపడ్డాడు. ఆ వ్యక్తి తనను కాలితో తన్ని కింద పడవేసి నిద్రాభంగం గావించిన వారు ఎవరా అని కోపంతో కన్నులు తెరచి కాలయవనుని వంక తీక్షణంగా చూశాడు. అంతే, యుగాలుగా నిద్రాణమైన యోగశక్తి భయంకరమైన అగ్ని జ్వాలలుగా కంటి నుండి వెలువడి క్షణంలో కాలయవనుని కాల్చి భస్మం చేసేశాయి. అతను ఇక్ష్వాకు వంశజుడైన మందాత చక్రవర్తి కుమారుడు మచికుందుడు. తండ్రి ఆజ్ఞతో దేవతలను చాలా కాలం అమరలోకంలో రాక్షసుల నుండి రక్షించి కాపాడాడు. రాక్షస భయం తొలగిన తర్వాత తిరిగి రాజ్యానికి బయలుదేరిన ముచ్చకుందుకి దేవతలు, ముచ్చుకుందా, నీవు వచ్చి చాలా కాలం అయింది. నీ వారందరూ చనిపోయినారు.
నీవు అక్కడ ఎవరూ లేరు అన్నారు. అప్పుడు ముచుకుందుడు అన్నాడు, అయితే నాకు మోక్షం ప్రసాదించండి అన్నాడు. దేవతలు అన్నారు, మోక్షం ప్రసాదించే ఆ దేవదేవునికే ఉంది. అమరలోకం చాలా కాలం ఉండటం వలన నీ ఆయుర్దార్థం ఇంకా ముగియలేదు. ముచికుందుడు అన్నాడు, అయితే ఆ దేవదేవుడు నాకు మోక్షం ప్రసాదించే వరకు నాకు దీర్ఘ యోగ నిద్ర ఇవ్వండి. నా నిద్రకు భంగం కలిగించే వారిని చూపుతో దహించి భస్మం చేసే వరం ఇవ్వండి. అప్పటి నుంచి ఆ గుహలో యోగ నిద్రలో ఉన్నాడు. భంగం కలిగించిన కాలయవనుడు నశించిపోయాడు. కృష్ణుడు ముచుకుందుకి శ్రీ మహావిష్ణువు రూపంలో దర్శనమిచ్చాడు. పులకించిన ముచుకుందుడు తనకు మోక్షం ప్రసాదించమన్నాడు. అందుకు కృష్ణుడు, ఇంకా నీ కర్మ పరిపక్వం కాలేదు. బదరీ ఆశ్రమం వెళ్ళి తపస్సు చేయమన్నాడు. అచిరకాలంలో మోక్ష ప్రాప్తి కలుగుతుంది అన్నాడు. నమస్కరించి ముచుకుందుడు పయనమైనాడు. కృష్ణుడు మధుర తిరిగి వెళుతూ దారిలో ఉన్న యవన సైన్యానికి కాలయవను చనిపోయాడు అని చెప్పి తిరిగి వెళ్ళమనడంతో వారు వెనుకకి వెళ్ళిపోయారు. మధుర చేరిన కృష్ణుడు బలరామునితో కలిసి జరిగిన సంగతి తెలిపి అందరినీ తీసుకుని ద్వారక వైపు బయలుదేరారు. మరోవైపు నుంచి మధురలోనికి సైన్యంతో ప్రవేశించిన జరాసంధుడికి ఎవరూ కనపడలేదు. నగరమంతా నిర్మానుష్యంగా ఉంది. వేగుల ద్వారా కాలయవనుని మరణం బలరామకృష్ణులతో సహా మధురవాసుల ద్వారకా వైపు ప్రయాణం సంగతి తెలుస్తుంది. వారిని వెంబడించి హతమార్చుదామని ముందుకు సేనతో పయనమవుతాడు. కొన్ని యోజనాల దూరం వెళ్ళిన జరాసంధుడికి ప్రవర్షణగిరిని ఎక్కుతున్న బలరామకృష్ణులు మధుర జనం దూరం నుంచి కనపడతారు. బహు యోజనాలు ఉన్న పర్వత శిఖరం దాటి వారిని ఎదిరించడం సాధ్యం కాదని జరాసంధుడు దట్టమైన అడవి సంపద గల పర్వతానికి నిప్పు పెట్టి కాల్చివేయమని ఆదేశిస్తాడు. ఆ కారు చిచ్చులో అందరూ కాలి నశించిపోతారు అని ఆనందపడతాడు. కానీ బలరామకృష్ణులు కారు చిచ్చు తన వైపు వచ్చేలోగానే దాటి ద్వారకా నగరం చేరుకుంటారు. విషయం తెలిసిన జరాసంధుడు నిరాశ చెందుతాడు. సముద్ర మధ్యలో ఉన్న ద్వారకపై దండయాత్ర చేయమని చింతపడుతూ ఉంటాడు. చింత దూరం చేయటానికి నారదుడు జరాసంధుణ్ణి కలుస్తాడు. మహాబలవంతుడైన కాలయవనుని మరణం దుర్భేద్యమైన ద్వారకా నివాసంతో కృష్ణునిని హతమార్చలేదని బాధపడుతున్న జరాసంధుడికి ఇలా సలహా ఇస్తాడు. చేది రాజైన శిశుపాలుడు కృష్ణుడికి ధీటైన వాడని మరియు జన్మ వైరం ఉందని అతనితో చెలిమి పెంచుకోమని, అందుకుగాను తన సామంతరాజైన విదర్భరాజు రుక్మిణి చెల్లెలు రుక్మిణి ఇచ్చి వివాహం జరిపించమంటాడు. రుక్మిణి వివాహం ఎందుకు అని ప్రశ్నిస్తాడు జరాసంధుడు. బదులుగా నారదుడు, రుక్మిణి కృష్ణుడు అంటే ఇష్టపడుతోంది, కానీ రుక్మికి పెళ్లి చేయటం ఇష్టం లేదని, పైగా శిశుపాలుడు కూడా కృష్ణుడిపై ద్వేషంతో చేసుకుంటాడని చెప్తాడు. సంతసించిన జరాసంధుడు నారదుడికి ధన్యవాదాలు చెప్తాడు. నారదుడు, నేను విదర్భ వెళ్ళి రుక్మిణిని నీ దగ్గరకు పంపుతాను. నీవు ఈలోగా శిశుపాలుడితో మాట్లాడమని పయనమవుతాడు. ఇంతవరకు రుక్మిణి కళ్యాణంలో మొదటి భాగమైంది. మరి ఒక 2 భాగాలు ఇంకొక వీడియోలో మీతో షేర్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.